ఆ విధంగా సుజాత గబగబా తన ప్రదర్శన ఇచ్చే ఆ గది దగ్గరికి వచ్చేసింది. అక్కడ ఒకసారి చూసినప్పుడు చుట్టూ అక్కడ మాత ఎక్కడ కూర్చున్నారా అని చూస్తుంది. మాత పక్కనే అర్జునుల వారు కూడా కూర్చొని ఉంటారు. కానీ తను అంత గమనించే స్థితిలో లేదనమాట. తన ఆలోచన మొత్తం ఇన్ని సంవత్సరాల తర్వాత తను ప్రదర్శన ఇస్తోంది కాబట్టి దాని మీదనే లగ్నమై ఉంది. ప్రదర్శన ఎలా ఇస్తాను అన్న విషయం మీద. ఇంతలోకి మ్యూజిక్ స్టార్ట్ అవుతుందనమాట. తాను ఆ మ్యూజిక్‌కి అనుగుణంగా తను వెళ్తూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా తను ఇలాంటి ప్రదర్శన మహిషాసుర మర్దినిగా దుర్గామాత యొక్క పాత్రలో చాలా సార్లు ప్రదర్శనలిచ్చింది. ఇచ్చినప్పుడల్లా తాను ఎలా ఎదుర్కొనేది అంటే, ఆ పాత్రలో పూర్తిగా తను లీనమైపోయేది. తనకి ఆ మహిషాసురుడి యొక్క దుష్టత్వం ఎలాగా తోచేది అంటే, ఎక్కడ లేని ఆవేశం తనలో వచ్చేదనమాట. అలాంటి దుష్టత్వాన్ని ఎదుర్కోవడానికి తన లోపల నుంచి ఆవేశం వచ్చేది. అతను ఎలాంటి వాడు? వసుంధర మాత యొక్క గుండెల్ని చీల్చినవాడు. భూమాతకి ఎంతో కష్టం తెప్పించినవాడు. చెట్లని పెకిలించేసినవాడు. పర్వతాలని కూల్చేసినవాడు. సమస్త ప్రాణికోటికి హాని తలపెట్టినవాడు. నదుల యొక్క ఆ యొక్క నీటినంతా తాగినవాడు. ఇలాగా భూభాగాన్నంతా చాలా హాని తలపెట్టినటువంటి వాడి దుష్టత్వం మీద తను ఆవేశంగా అందులో లీనమైపోయి అది నాటికలాగా కనిపించదనమాట మనం చూడటానికి. అంత ప్రాణంతో ఉన్నట్టుగా ఉంటుంది ఆ యొక్క నాటిక. అలా తను ప్రదర్శన చేస్తుండేదనమాట. ఇప్పుడు కూడా అలాగే తను ఆ పాత్రలో లీనమైన తర్వాత తన మనస్సుని ఆ సంగీతం తాకగానే తన లోపలి నుంచి ఆ ఛాయామాత్రంగా ఇప్పుడు వచ్చిన వాడెవరు అంటే మహేంద్ర బయటికి వచ్చాడు. మహిషాసురుడు కనిపించలేదనమాట. మహేంద్ర రూపం తనకి ఛాయామాత్రంగా కనపడుతుంది తన లోపల నుంచి. అప్పుడు తను యుద్ధం చేస్తుంది నేను మహిషాసురుడితో కాదు, నా పాత శత్రువు మహేంద్రతో అని అనుకుంటుంది. అక్కడ తనకి దున్నపోతు రాక్షసుడు అయినటువంటి మహిషాసురుడు కాక తన జీవితంలో రాక్షసుడుగా అతను కనిపించాడనమాట. ఇంకా తనలో అణుచుకోబడినటువంటి అతని యొక్క విష స్వభావం ఎలాంటిదో తెలుసు కదా తనకి. కాబట్టి తనలో ఆ యొక్క భయంకరమైన అతని స్పర్శ, అతని విష స్వభావము ఇవన్నీ గుర్తొచ్చి తనకి ఇంకా ఈమె పట్ల ఉన్నటువంటి కామము, కోరిక ఇవన్నీ తనకి గుర్తొచ్చాయి. ఒక్కసారే ఆ పాత్రలో తను లీనమైనప్పుడు అవన్నీ తన ముందుకు ఛాయామాత్రంగా మహేంద్రలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ గూడా తనకి గుర్తొచ్చాయి. అప్పుడు ఉద్ధవ్‌ని చంపినటువంటి ఆ ముసుగు వ్యక్తి వచ్చి ఉద్ధవ్‌ని హత్య చేస్తారు గదా! ఆ ముసుగు వ్యక్తి పట్ల తనకి తీవ్రమైన కోపం, భీతి ఇవన్నీ కూడా రకరకాల భావోద్రేగాలన్నీ కూడా తనలోంచి వ్యక్తమవుతూ ఉంటాయి. దుర్గమ్మగా తను చేస్తున్నప్పుడు. కంప్లీట్‌గా తను అందులోకి దూరిపోయి, ఆ పాత్రలోకి దూరిపోయి ఎంత తీవ్రమైన అగ్ని జ్వాలలుగా అవన్నీ బయటకొస్తాయంటే తననే దహించి వేస్తున్నట్లుగా తను అనుకుంటుంది. అప్పుడు తనకి పురాణాల్లో చెప్పబడి ఏదో ఎప్పుడో జరిగిన సంఘటన అంటే మహిషాసుర మర్దిని అనే సంఘటన ఎప్పుడో చెప్పబడిందిగా కాకుండా ఇప్పుడు తనకి వ్యక్తిగతంగా జరుగుతున్నట్టుగా ఇంత నమ్మక ద్రోహి ఇటువంటి వాడు మన మధ్య తిరుగుతున్నటువంటి వీడిని ఎదుర్కోవాలి అని చెప్పి తనకి ఆ లోపల నుంచి ఆవేశము బయటికి వస్తూ ఉంటుందన్నమాట. తనకే తెలియకుండా ఎప్పుడూ లేనంత వేగంగా తన కదలికలు ఉంటాయి ఆ నాట్యంలో. తన చేతి ముద్రలు కూడా ఎలా ఉంటాయంటే ఒక శక్తిని బదిలీ చేస్తున్నట్టు. అంటే చూడండి అంతర్గతంగా ఉన్న శక్తిని బదిలీ చేయడానికి చిహ్నాలే మనకి ముద్రలు. అంటే సబ్టల్ ఎనర్జీ షిఫ్టింగ్ అనమాట. అది మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ విధంగా తనకే తెలియకుండా రకరకాల ముద్రలు వేస్తూ తన కదలికలతోటి తన యొక్క లోపలి భావావేశాన్నంతా కూడా తను వెళ్ళగక్కుతుంది ఆ పాత్ర మీదికి, మహిషాసురుడి మీదికి. ఇలా ఒక నది యొక్క ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందో అలా అంత వేగంగా అతనిని వెంటాడి, వెంటాడి వేధించి పట్టుకొని తన ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా చీల్చి చెండాడుతూ అతనిని తన పాదాల దగ్గర పడే వరకు, అతని ప్రాణం వదిలే వరకు తన భావోద్వేగము, ఆ ఆవేశము, ఆ యొక్క ఇది తగ్గలేదనమాట. అలా తన పాత్ర నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దుర్గగా తను చేస్తుంటుందో తను మర్చిపోతుందనమాట చుట్టూ ప్రేక్షకులు ఉన్నారు, అందరూ చూస్తున్నారు అని చెప్పి తనకసలు ఆ స్పృహ ఉండదు. తను ఎంతసేపటికి దుర్గగా అయ్యి ఆ దుష్టత్వం మీద యుద్ధం చేస్తున్నట్లుగా తనకనిపిస్తుంది. ఇంక చుట్టూ వారి కరతాళ ధ్వనులతోటి తను మరలా స్మృతిలోకి వస్తుంటుంది.
అలా ఈ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మూలకి తను ఈ ఈ ప్రదర్శన అయిపోయిన వెంటనే తను ఇంకా అది ఆ లోపల నుంచి వస్తున్నటువంటి ఆ భావోద్రేకాలు తనకింకా తనని ముంచెత్తుతుంటాయన్నమాట. అందుకని ఆ హృదయంలోంచి పొంగి వస్తున్నటువంటి భావాలని మోస్తూ తనని తాను స్థిమితపరుచుకుంటూ నెమ్మదిగా ఇంకా తన అడుగులు వడివడిగా భవంతి వైపుకి వెళ్ళిపోతుంది. అంతేకాని అక్కడ ఉండదనమాట. మిగతా వాళ్ళని అతిథులని గాని, మాతని గాని ఎవ్వరిని కూడా వెళ్ళి మాట్లాడటం గాని అట్లా కాకుండా, ఈ భావాలన్నీ తనను తాను కంట్రోల్ చేసుకోవడం కోసం ఆమె వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఒక మూల కూర్చొని అలా దీర్ఘ శ్వాసలు చేస్తూ ఉంటుంది తనని తాను స్థిమితపరచుకోవడానికి. అప్పుడు అక్కడ అంజలి ఉంటుంది. గత కొన్ని రోజులుగా తన అపనమ్మకము మాత పట్ల తన ధోరణికి, ఆ మాతకు ఎదురుపడలేక తను ఇలా వచ్చేసిందనమాట. ఎందుకంటే తను అనుకుంది కదా! మాత ఎందుకు నాకు ఇంత పరీక్ష పెట్టారు? నన్నెందుకు అవమానానికి గురి చేయాలనుకుంటున్నారు అని ఇలా రకరకాలుగా మాతని తన లోపల సందేహించింది. అందుకని తను మాతని ఎదుర్కోలేక వచ్చేసిందనమాట. అలా పశ్చాత్తాపడుతూ ఎందుకు ఇలాగ నేను ఊహించాను, మాతని సరిగా ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయానని పశ్చాత్తాపడుతూ, మాతని నేను ప్రశ్నించవలసింది కాదు, నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఎందుకు ఈ ప్రదర్శన ఆహ్, ఇచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. నేనప్పుడు ఆమెని సందేహించవలసిన అది కాదు. నేనలా చేయకుండా ఉండాల్సింది అంటూ అంజలితో చెప్పి ఏడుస్తుంది సుజాత. అప్పుడు అంజలి అంటుంది, మాతకి అన్నీ తెలుసు సుజాత. దుర్గాదేవి పాత్ర ద్వారా నీలో ఉన్నటువంటి భావోద్రేకాలు, కోపము, ద్వేషము ఇవన్నీ విడుదల కావాల్సిన అవసరం ఉంది. అందుకనే మాత నీకు అలాంటి ఒక పరిస్థితిని కల్పించారు ప్రదర్శన అనే నెపంతోటి. ఇది అయితే అప్పుడు ఆమె అంటుంది సుజాత, ఇంత కోపము, ఇంత ద్వేషము మహేంద్ర పట్ల నాకున్నాయని, నాకు కోపం, ద్వేషం ఉన్నమాట వాస్తవమే కానీ ఇంత ఎక్కువగా ఉన్నాయని నాకే తెలీదు అని చెప్పి తను అంటుంది. అప్పుడు ఆమె అంటుంది అంజలి, అలాంటి భావోద్వేగాలు ఎన్నో జన్మల వరకు కూడా మనం తీసుకొని వెళ్తాము. అవి అలా దాక్కునే ఉంటాయి. అవి ఎప్పుడు మన మన మనసులో పైభాగం మీదకి వచ్చి అంటే సర్ఫేస్ మీదకి వచ్చి మనం విడుదల చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి అంజలి చెప్తుంది. అప్పుడు సుజాత అంటుంది, నన్ను నేను ద్వేషంలో నింపుకోవాలని నేనేం అనుకోవట్లేదు కానీ, ఉద్ధవుని హత్య చేసిన ఆ వ్యక్తిని నేను క్షమించలేను. మా అమ్మని కూడా విపత్కర పరిస్థితిలో నెట్టిన వాడిని అస్సలు క్షమించలేను అని చెప్పి ఆహ్, అంటుంది. అనేసి మళ్ళీ అంటుంది, నాకు లోపల ఎక్కడో అతన్ని నేను మళ్ళీ భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయం ఉంది అంజలి. నేను ఎదుర్కొంటానంటావా? మళ్ళీ అతను ఎదురవుతాడా? అని చెప్పి అడుగుతుంది. అప్పుడు అంజలి సమాధానం ఇవ్వకుండా దాన్ని భవిష్యత్తుకు వదిలేసేయి. దీని గురించి ఇప్పుడు ఆందోళన అవసరం లేదు. ఇప్పటి నీ జీవితం గురించి మాత్రమే ఆలోచించు అని చెప్తుంది. అప్పుడు సుజాత, అవును. ఇప్పుడు నా పగ చల్లారింది. నేను అతనిని నాశనం చేసినట్లుగా నాకు భావన వచ్చింది అని నవ్వుతూ అంటుంది. ఆహ్, అప్పుడు మాత కూడా అదే చెప్పారు. నీ ప్రదర్శన చాలా గొప్పగా, శక్తివంతంగా ఉందని మాత చెప్పారంటూ అంజలి చెప్తుంది. మాత ఏమి ఆశించి ప్రదర్శన ఇప్పించారో అది సఫలీకృతం అయింది సుజాత. అది తన ప్రేమకి చిహ్నం. మాత ప్రేమకి చిహ్నం అది. అంటే మన మీద ఎంతో ప్రేమ ఉండబట్టే ఆమె మన యొక్క భావాలు విడుదల చేయడం కోసం ఇవన్నీ చేశారు అని చెప్పి అంజలి అంటుంది. అప్పుడు ఇంకా సుజాత సంతోషంగా ఒక అశ్రువులతో, కృతజ్ఞతతో కూడినటువంటి ఆ కళ్ళతోటి చూడు నా కాలు అంటూ తన కాలు నయమైందని చెప్పి అంజలికి చెప్తుంది. అప్పుడు అంజలి అంటుంది, మాత అన్నీ అలాగే చేస్తారు. మనము గుర్తించలేనట్లుగా ఉంటాయి ఆమె చేష్టలు. ఎంతో గొప్ప ప్రేమమూర్తి అని చెప్పి అంజలి అంటుంది. మళ్ళీ ఇంకా చెప్తుంది, సుజాత నువ్వు చాలా గొప్ప సాహసం చేశావు. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు అభ్యాసం చేయలేదు నృత్యాన్ని. అయినా కూడా నీ వైకల్యం నిన్ను అడ్డగిస్తున్నా కూడా మాత ఆదేశం మేరకి నీ ప్రయత్నము, దృఢ సంకల్పంతో నువ్వు చేశావు. నిన్ను మాత్రం దీనికి నేను అభినందించాల్సిందే అని చెప్పి సుజాత అంటుంది. మళ్ళీ ఇంకా అడుగుతుంది, నువ్వెందుకు ప్రదర్శన అయ్యాక అతిథుల్ని కలవలేదు? అక్కడ అర్జునుడు కూడా ఉన్నాడు కదా! నీకు అతన్ని కలవడం ఇష్టం లేదా? అంటుంది
అంజలి. అప్పుడు సుజాత అంటుంది, కొంచెం ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడుతుంది. అంటే హ్మ్, నాకు లోపల చాలా మాత పట్ల సందేహాలున్నాయి కదా! అలాంటి నేను ఎలా కలవగలను అని చెప్పి నేను కలవలేకపోయాను. అందుకే ఇలా వచ్చానని చెప్పి తను చెప్తుంది. అయ్యో! నువ్వింకా మాతని అర్థం చేసుకోలేదా? తన నుంచి మనం ఏమీ దాచలేము సుజాత. తనకన్నీ తెలుసు. ఆమె ఎప్పుడు ఎవరిని జడ్జ్ చేయరు. మన యొక్క సవాళ్ళని ఆమె అర్థం చేసుకొని, మనం వాటిని ఎదుర్కోవడానికి మనకి ఇంకా సహాయపడతారు అని అంజలి చెప్తుంది. ఇప్పుడు సరేలే, ఇప్పుడు ఈ ప్రదర్శన వల్ల నీ లోపలి విశ్వాసం చాలా బలమైంది. బహుశా ఆమె ఉద్దేశ్యం, మాత ఉద్దేశ్యం అదే కావచ్చు అంటూ అంజలి వెళ్ళడానికి నిలబడుతుంది. అప్పుడు సుజాత ప్రణామం చేస్తుంది. చేసినప్పుడు తను చెప్తుంది అంజలి, ఓటమికి ఎప్పుడూ భయపడవద్దు. అది కేవలం నీ హృదయంలో ఉంటుంది. అంటే మన మైండ్‌లో మాత్రమే ఆహ్, ఆ ఓటమి అన్నది ఉంటుంది. ఎగ్జిస్ట్ అవుతుందనమాట. నీవు నీ భావనలను ఎప్పుడు విడుదల చేశావు. నీ ప్యాషన్ అందరిని కదిలించింది. నీకు నృత్యం పట్ల ఎంత ఇష్టం ఉన్నది, నీ ఆ వైకల్యం ఉన్నటువంటి కాలుతోటి నువ్వు ప్రదర్శన ఇచ్చినప్పుడు అందరూ చలించిపోయారు చూసి. మాత కూడా నువ్వు రాకముందు నీ యొక్క కథ అంతా, ఆ విషాద వృత్తాంతం అంతా కూడా అర్జునునికి చెప్పారు. ఆయన నీ ప్రదర్శన చూసి ఎంతగానో చలించిపోయారు. నీ యొక్క సంకల్ప శక్తి వల్లనే నువ్వు ఆ యొక్క వైకల్యాన్ని అధిగమించావని ఆయన చాలా పొగిడారు అని చెప్పి తను చెప్తుంది. హ్మ్. నీ యొక్క సంకల్ప శక్తి వల్లనే మాత కూడా నీ కాలు అవన్నీ కూడా హీల్ చేశారు. అలా అంటే మన యొక్క సంకల్పం గట్టిగా ఉన్నట్టయితే పరమాత్మ గూడా మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పి దాని అర్థం అనమాట. అప్పుడు తను అనుకుంటుంది సుజాత, నా వైకల్యమే నాకు ఆశీర్వాదంగా మారింది అని చెప్పి సంతోషపడుతుంది. మళ్ళీ తను ఆలోచిస్తుంది, ఇదంతా ఆ మాత యొక్క ప్రణాళికే కదా! ఎంత గొప్పగా రచించింది. నా యొక్క చిరకాల వాంఛని తన ముందు అంటే ఎంతో ఆరాధనగా తను చూసే మాత ముందు, ఎంతో తనకి ఇష్టమైన ఆరాధించే అర్జునుడి ముందు ప్రదర్శించే అవకాశం తనకి కలిగింది అని చెప్పి తను తృప్తిగా అనుకుంటుంది. ఈ విధంగా ఈ అధ్యాయం ముగుస్తుంది. జై శ్రీకృష్ణ.